భారతదేశానికి ప్రధానమంత్రిగా నిరవధికంగా 12 ఏళ్లకు పైగా పరిపాలిస్తూ రికార్డు సృష్టించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 12 విజయాలు, విఫలాలు అన్న అంశంపై నేను, కిరణ్ గారు జరిపిన చర్చలోని భాగం ఇది. ఇది 5వ భాగం. డిఫెన్స్ ఇండిజినైజేషన్ అండ్ ఎక్స్పోర్ట్స్. డిఫెన్స్ అనేది మనకి రీసెర్చ్ ఒకటి 2 రకాలు సార్. ఇప్పుడు డిఫెన్స్ రీసెర్చ్ ఒకటి, మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి 2 ఉంటాయి సార్. రెండిట్లోనూ నాకు కాస్త కూస్త ఐడియా ఉంది. ఎందుకంటే ఇప్పుడు డిఆర్డిఓ అని చెప్పి మనకి డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ లో ఉంది. అది 1958లో అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించారు. అది దాంట్లో రీసెర్చ్ చేసేవారు. తర్వాత 1970లో మన హైదరాబాద్ లోనే BDL, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అని చెప్పి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఓపెన్ అయింది. నేను 96 నుంచి 2000 అంటే 93 నుంచి అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఉన్నాను. సో 96 నుంచి 2000 వరకు నాకు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనేది నా క్లయింట్. సో వాళ్ళకి నేను యాన్యువల్ రిపోర్ట్స్, బ్రోషర్స్ అని చేసేవాడిని. 98లోను 99 టైంలో దే స్టార్టెడ్ సెల్లింగ్ ఇండియన్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. సో 98లో స్టార్ట్ అయింది. నేను అంటే నాకు ఎందుకు తెలుసు అంటే నేను 98, 99లోను భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కి ఈ అగ్ని, ఈ మిసైల్స్ అన్నిటికీ ఒక బ్రోషర్ డిజైన్ చేసి ఇచ్చాను. సో దట్ దే కెన్ ప్రెజెంట్ ఇట్ ఇన్ ద ఇంటర్నేషనల్ మార్కెట్, సేయింగ్ దట్ లైక్ దీస్ ఆర్ ద ప్రొడక్ట్స్ వి మ్యానుఫ్యాక్చర్, వీ కెన్ సెల్ ఇట్ ఇన్ ద ఇంటర్నేషనల్ మార్కెట్. సో మోడీ గారు వచ్చిన తర్వాత డిఫెన్స్ లో ఈ పాలసీస్ ని కొంచెం ఫ్రీ చేసి ఎక్కువ వేరేవి కూడా కొన్ని అమ్మకూడని, అంతకుముందు అమ్మకూడని కూడా ఇప్పుడు అమ్ముకోవచ్చు అనే కొన్ని పాలసీలు చేంజెస్ వల్ల డెఫినెట్ గా గ్రోత్ ఉంది. దేర్ ఇస్ డెఫినెట్లీ డిఫెన్స్ ప్రొడక్ట్స్ అంటే ఈ శ్రీలంక ఇటు పక్కన కొన్ని ఏరియాస్ లో కొన్ని నేను ఉన్నప్పుడు వరకు అయితే శ్రీలంక అమ్మేవాళ్ళు సార్. కొంత ఈ సౌత్ చిన్న కంట్రీస్ కి అమ్మేవాళ్ళు, ఎక్కువ పెద్ద కంట్రీస్ కి అమ్మేవాళ్ళు కదా. ఎందుకంటే వీళ్ళు అమ్మే మిసైల్స్ కూడా నేను ఉన్నప్పుడైతే షార్ట్ డిస్టెన్స్ వే ఉండేవి. అంత ఇప్పుడు లాగా లాంగ్ డిస్టెన్స్ లో వెళ్ళి పేలే మిసైల్స్ అట్లాంటివి అమ్మేవాళ్ళు కాదు. కాకపోతే ఇప్పుడు స్లోగా, అంటే ఇప్పుడు ఇంకోటి ఏం చేసిందంటే అండి, మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు 49% వరకు FDI ఒప్పుకుంటే డిఫెన్స్ లో ఇప్పుడు 70% వరకు మ్యానుఫ్యాక్చరింగ్ లోకి ఒప్పుకుంటుంది. సో అట్లాంటి కొన్ని చేసింది, అంటే పాలసీలు రిలాక్స్ చేసింది, దానివల్ల కొంత పెరిగింది. కానీ the total amount of defense equipment we sell outside world is, I believe, about 30,000 crores. Not a great thing. It is good. DFW దేశీ గారు కూడా మెసేజ్ కొడుతున్నారు. So what I will do is pause this discussion on this, and then Gangadhar garu, Desi garu join ayyaru. So we'll pick it up from this. The flawed GST rollout 2017. What is this? So ఈ GST ప్రోగ్రామ్ అనేది ఐఎమ్ హియర్ అంటున్నారు గంగాధర్ గారు. GST ప్రోగ్రామ్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర 2009 మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం టైంలోనే మన దేశం అందరికీ ఒకటే ట్యాక్స్ విధానం ఉండాలి అనే దాంతో తీసుకున్నారు సార్. దాన్ని మళ్ళీ అంటే మోడీ గారు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉండేవాళ్ళు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది స్టేట్ సబ్జెక్టు, మీరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి GST ఎలా తెస్తారు అని వ్యతిరేకించిన ఆయన ప్రధానమంత్రి అవ్వగానే దాన్ని ఇంప్లిమెంట్ చేశారు 2017లో. అన్ఫార్చునేట్ గా ఏంటంటే దేనికి ఎంత చేయాలి అనేది ప్రాపర్ గా స్టడీ చేసినట్టు కానీ ప్రాపర్ డాక్యుమెంటేషన్ కానీ చేసుకోకుండా చేసేటప్పటికి చాలా విమర్శలు వచ్చినాయి. అంటే ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ శానిటరీ నాప్కిన్స్ మీద GST వేయటం, అంటే ఇది నెసెసిటీ కదా, దీని మీద ఇంత పర్సంటేజ్ ట్యాక్స్ ఎందుకేస్తున్నారు, కొంచెం తక్కువ వేయచ్చు కదా అనేసి అలాంటివి చాలా వచ్చినాయి. అవి కాకుండా మోడీ గారు కూడా ఏ రాష్ట్రంలో ఎలక్షన్స్ ఉంటే ఆ రాష్ట్రానికి వెళ్ళి ఆ రాష్ట్రంలో ఉన్న ప్రోడక్ట్ బట్టి ఏమంటే వాళ్ళకి ఈ GST మీకు దీంట్లో GST వేస్తున్నాము, ఆ GST తీసేస్తాము అని చెప్పి ఎన్నికల వాగ్దానాల కింద వాడుకుంటూ మొదలెట్టారు. అంటే ఒక పాలసీ అనేది పెట్టుకుని, సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ పెట్టుకుని, GST పెట్టుకుని ప్రజలకు ట్యాక్స్ దానికి ఒక పాలసీ అనేది లేకుండా ఏ స్టేట్ కి కావాల్సినట్టుగా ఆ స్టేట్ కి మార్చుకుంటూ వెళ్ళిపోయేటప్పటికి GST విధానం ఇప్పుడు కొంచెం స్టెబిలైజ్ అయిందేమో అనిపిస్తుంది, కానీ ఇట్ ఈస్ నాట్, అంటే ఒక ప్రాపర్ గా తీసుకొచ్చినట్టు కాదు. అందుకని అది ఫెయిల్యూర్ కిందకి వచ్చింది. సో ఇండియాలో ఏది కొన్నా కానీ 2-3 రకాల ట్యాక్సులు చూపెడతారు కదా, మనకి ఇక్కడ అంటే ఒకటే సేల్స్ ట్యాక్స్. సో అది దాని GST వల్ల వచ్చిన ఇష్యూస్. So the next one, Ayushman Bharat Universal Healthcare. What is this one? It is seen as a success. సార్ అంటే దీనికి అంటే ఇది
అంటే కొంత రాజశేఖర రెడ్డి గారికి కూడా చెప్పాలి. అంటే రాజశేఖర రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ స్టేట్‌లో పాదయాత్ర చేసినప్పుడు అంటే ప్రజలకి హెల్త్ చాలా ఎక్స్‌పెన్సివ్ అయిపోతుంది. సో, ప్రజలకి ప్రైవేట్ హాస్పిటల్‌లో కూడా పూర్ పీపుల్‌కి గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో కాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్‌లో కూడా కొన్ని వైద్యాలని మేము గవర్నమెంట్ తరపున చేస్తాము అని చెప్పి ఒక 32, 34 వ్యాధులు చూసుకొని వీటి వరకు అయితే గవర్నమెంట్ పే చేస్తది మీకు అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు. అంతకుముందు పీఎం రిలీఫ్ ఫండ్‌లు, సీఎం రిలీఫ్ ఫండ్‌లు అట్లాంటివి ఉండేవి గానీ నాట్ ఎ మేజర్ లాట్. సో, అది తర్వాత దాన్నే ఇన్స్యూరెన్స్ స్కీమ్ కింద తీసుకొచ్చారనమాట. అంటే ప్రతి పేద ప్రజలకి ఇన్స్యూరెన్స్ స్కీమ్ కింద మీరు పేదవాళ్ళుగా ప్రూవ్ చేసుకోవాలి. కాకపోతే మీరు పేదవాళ్ళుగా ప్రూవ్ చేసుకుంటే మీరు ప్రైవేట్ హాస్పిటల్‌లో వైద్యం తీసుకున్నా మీకు అది ఇస్తారు. ఫ్రీగా ఇస్తారు. దాన్ని నేషనల్ లెవెల్‌లో మోడీ గారు ఆయుష్మాన్ భారత్ కింద తీసుకొచ్చారు. నేను ఇందాక మీకు చెప్పినప్పుడు మన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో మనం 2,00,000 నుంచి 12,00,000 ఖర్చు పెడుతున్నాము అని చెప్పి అనుకున్నాం కదండీ. ఈ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద మొత్తం భారతదేశం కింద సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చు పెట్టేది 9,500 సార్. సో, అంటే మీరు ఆ పర్సెంటేజ్ తీసుకోండి. 12,00,000 ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, 9,500 ఆయుష్మాన్ భారత్ కోచ్. సక్సెస్ అంటే డెఫినిట్‌గా సక్సెస్ సార్. డెఫినిట్‌గా ప్రజలకి మంచి హెల్త్ కేర్ అనేది ఉండాలి. అంటే మనకి అంటే ఇది ఇంకా పూర్తిగా స్టడీ చేసిన సబ్జెక్ట్ అయితే కాదండి. అంటే ఎందుకంటున్నానంటే రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే ఈ ఫ్రీ ఇన్స్యూరెన్స్‌లు, ఫ్రీ వైద్యాలు ఇచ్చారో గవర్నమెంట్ వైద్యశాలలన్నిటిని మూతపడ్డాయి. దాదాపుగా నెగ్లెక్ట్ అయ్యాయి. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర ఫిక్స్డ్ అమౌంటే ఉంటది. మన డబ్బుల నుంచే కొంత ఖర్చు పెట్టాలి. ఆళ్ళేం చేస్తున్నారంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టకుండా, గవర్నమెంట్ హెల్త్ కేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టకుండా, ఈ ప్రైవేట్ హాస్పిటల్స్‌కి ఇవ్వడం మొదలెట్టారు. ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ ఏం చేస్తాయంటే, ఆ కిందున్న అప్రూవ్ చేసేవాడిని పట్టుకునో ఏదో చేసుకొని, ఇప్పుడు మీరు ఒక రోగానికెళ్తే మీకు ఇయి కూడా చేసామని చెప్పి బిల్లులు పెట్టడం ఇట్లాంటియన్నీ అవుతాయి. సో, మిస్‌యూజ్ ఆఫ్ ఫండ్స్ వల్ల గవర్నమెంట్ ఫండ్స్ ఏమో డ్రైన్ అయిపోతున్నాయి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్‌కి. గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ ఉండట్లేదు. గవర్నమెంట్ 2 రకాలుగానే నష్టపోతుంది దీంట్లో. కాకపోతే ఐ వెల్కమ్ దిస్ ప్రోగ్రామ్ బికాజ్ పేద ప్రజలు కూడా బతికే అవకాశం ఉండాలి. కాకపోతే నేను ఇందాక చెప్పినట్టు 12,00,000 ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టి 9,000 ఇక్కడ ఖర్చు పెడుతున్నారు. యాహ్! ఐ మీన్ మీరు చెప్పిన అబ్యూజ్, వేస్ట్, ఫ్రాడ్ అండ్ అబ్యూజ్ ఉంది చూసారా? ఇక్కడ మెడికేర్ సిస్టమ్‌లో కూడా some of the biggest targeted programs are Medicaid, Medicare. అవి అక్కడే ఫ్రాడ్. ఇప్పుడు మన ఫ్లోరిడా సెనేటర్ ఉన్నాడు కదా, రిక్ స్కాట్. హెచ్సిఏ హెల్త్ కేర్ అమెరికా ఏదో ఉంది, నేషనల్ బేస్డ్ కంపెనీ. దానికి సిఇఓగా ఉండేవాడు ఫ్లోరిడా గవర్నర్ కాకముందు. అక్కడ దట్ కంపెనీ వాజ్ ఫైన్డ్ బై ద ఫెడరల్ గవర్నమెంట్ $500 million ఫైన్ కట్టడానికి ఒప్పుకున్నారు. ఇంకెంత ఫ్లీజ్ చేశారో చూడండి. When he was asked to testify, Rick Scott, the great Florida Republican senator, he took the Fifth Amendment. He pleaded Fifth. That's the son of a bitch. So ఈ రకం అంటే చిన్న చితక ఫ్రాడ్ ఉండదు మెడికేర్ ఫ్రాడ్ అంటే అమెరికాలో. సో వెన్ యూ ఆర్ మెన్షనింగ్ దాట్, నాకు అదే గుర్తొచ్చింది. ఇలా వెనెవర్ దెర్ ఈస్, ఐ డోంట్ నో, ఇప్పుడు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ పబ్లిక్ ఈ రకమైన పబ్లిక్ ఇది ఆయుష్మాన్ భారత్, ఇక్కడ మెడికేర్ లుక్స్ లైక్ దే ఆర్ ఈక్వలెంట్స్. నో, మెడికేడ్, నాట్ మెడికేర్ కాదు, మెడికేడ్ సార్. మెడికేడ్. సో దానికి ఈక్వలెంట్. ఇలాంటివన్నిటిలో దెర్ ఈస్ రూమ్ ఫర్ అబ్యూస్. ఎస్పెషలీ అబ్యూస్ డజంట్ కమ్ ఫ్రమ్ ది ఇంటెండెడ్ రెసిపియంట్స్. మీరు నేను చేయలేము అబ్యూజ్. ఈ హాస్పిటల్ సిస్టమ్స్ కూడా చేస్తాయి. హాస్పిటల్స్ కూడా ఫాల్స్ బిల్లింగ్ చేస్తారు. ఈ హెల్త్ కేర్ కంపెనీస్ ఫాల్స్ బిల్లింగ్ చేస్తారు. సో దిస్ ఈస్ వేర్ ద అబ్యూస్ కమ్స్ ఫ్రమ్. సో ఐఎమ్ నాట్ సర్ప్రైజ్. ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ఇండియా. ఇది ఇక్కడ మీరు సక్సెస్ అంటున్నారు, మరి ఐ డోంట్ నో, బట్ ఇన్ జనరల్ ద స్కీమ్ ఈజ్ గుడ్ అంటారు. ఓకే, ట్రూ. థ్యాంక్ యూ అగైన్ ఫర్ వాచింగ్. See you in the next video.